కేసీఆర్ మంచోడు అని మీరు అంటుర్రేమో కానీ కేసీఆర్ని నమ్మలేదు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. దీనికి మీరేమంటారు? ఎక్కడ ఇంట్లో కూర్చోబెట్టిండ్రు? ఉమ్. ఎవరు కూర్చోబెట్టిర్రు ఇంట్లో? నువ్వు కూర్చోబెట్టినావా? ప్రజలు కూర్చోబెట్టారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఏం మార్పు కోరుకున్నారు? ఆ. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కోరుకున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది? మార్పు తెలుస్తుంది కదా, ఉమ్. ప్రజలందరికీ తెలుస్తుంది ఏం మార్పు కోరుకున్నారు. ఆ మార్పును సరిదిద్దుకోవడానికే మళ్ళా బాపు ప్రోగ్రామ్కి అంతమంది అటెండ్ అయ్యిండ్రు. అందరి పైసలు ఇచ్చి కొనుక్కున్నారు, పైసలు ఇచ్చి తీసుకుపోయారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, బీజేపీ పైసలు వాళ్ళు ఇచ్చి అంటారు. కాదు, మీకు పైచాచికం ఎక్కువయ్యి పైసల మీద పిచ్చి ఎక్కువయ్యి పైసలు అని అంటున్నారు. పైసల గురించి కాదు, మా బాపు మాట్లాడే మాటల కోసం వచ్చిరు, ఆయన మీద పిచ్చి కోసం వచ్చిరు, ఆయన మీద ఉన్న ప్రేమ కోసం వచ్చిరు, ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని ఆస్వాదించారు కాబట్టి అక్కడికి వచ్చిరు. నీతి తప్పకుండా, నీయత్ తప్పకుండా. పైసలు అంటున్నావు, నీకు అది తప్ప ఇంకా వేరేది ఏం లేదు ఆలోచన. ఇది నేనంటున్న మాట కదండి. నేను నువ్వన్నా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ కాంగ్రెస్ రెడ్డి పార్టీ అన్నా వాళ్ళు, ఒకటే కదా. బీజేపీ పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చి ప్రజానీకాన్ని తీసుకొచ్చారు. 10 లక్షల మంది జన సమీకరణ చేసినటువంటి ఆ సభకి ఇంతకు ముందు కేసీఆర్ దగ్గర పైసలు లేవా? ఉమ్, ఇంతకు ముందు పైసలు వంచిండ్రానా? ఎందుకని లేవు మరి? ఉమ్, మరి ఇప్పుడు ఎందుకు పైసలు వంచిండు? పైసల కోసం రాలే. ఉమ్. నువ్వు చేస్తున్న పరిపాలన చూసి పిచ్చెక్కి మెంటల్ ఎక్కి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా బాపు ఎప్పుడు వస్తాడని చెప్పేసి అడిగిపోయినాం.